ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పోనంగి వాస్తవ్యులు దోమతోటి గోపి గారు, సునీత గారు, వీరి కుమారులు భానుప్రసాద్, రాకేష్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించండి. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు ఒక్కరు కూడా లేరు. ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థిద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాలం మీ పాదాల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన దోమతోటి గోపి, సునీత గారులను, వారి కుమారులను భానుప్రసాద్, రాకేష్లను దీవించండి. నేటి వాక్య ధ్యానం మా ప్రేక్షకులకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించండి. నూతన ఎపిసోడ్ సహకారులు ఇంకా 15 మంది కావాలి ఈ మాసం. దయచేసి అనుగ్రహించండి. అదేవిధంగా ఏసే పరిష్కారం 24 గంటల ఛానల్ ప్రతి అవసరత తీర్చబడుటకు కృప చూపండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము గ్రంథము 16వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. ఈ అధ్యాయములో అబ్రహాము యొక్క జీవితంలో తన సొంత నిర్ణయము చేత దేవునికి వ్యతిరేకముగా అతడు తీసుకున్న నిర్ణయం, దాని యొక్క పర్యవసానం మనకు కనిపిస్తుంది. 16వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతాను, చూడండి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమె హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. గత రాత్రి ఈ మాటలు మనం చదువుకున్నాం. అబ్రాము శారాయి మాట వినెను. ఆదాము హవ్వ మాట వినెను. దేవునికి వ్యతిరేకంగా ఒక కౌన్సిలింగ్, ఒక మాట, ఒక సలహా ఎవరిచ్చినా కూడా దాన్ని వినకూడదు. భార్య అవ్వచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కూడా ఒక సరి అయినటువంటిది కాని ఒక సలహా జీవితాన్ని సమస్యల్లోకి నెట్టేస్తుంది. ఆదాము యొక్క భార్య హవ్వ ఆదామునకు పండ్లిచ్చింది, తినమంది. దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో నీవు నీ భార్య అయిన హవ్వ మాట విని అనే పదాన్ని వినియోగించారు. నీ భార్య మాట విన్నావు అన్నప్పుడు అక్కడ బైబిల్ గ్రంథంలో భార్యల మాట వినొద్దు అనేది కాదు ఇక్కడ చెప్పింది. దేవునికి వ్యతిరేకంగా చెప్పబడిన మాట నీ భార్య చెప్పినప్పుడు నువ్వు ఉన్నావు అనేది అర్థం. యాకోబు యొక్క తల్లి పేరు రిబకా. ఇస్సాకు, రిబ్కాల దంపతులు కుమారుడు యాకోబు. యాకోబును తల్లి అయిన రిబకా అబద్ధమాడమంది, తండ్రిని మోసం చేయమంది. దానికి లోబడ్డాడు యాకోబు. చెడ్డ పర్యవసానాలు అనుభవించాడు. ఎనీ రిలేషన్షిప్, ఎనీ కైండ్ ఆఫ్ రాంగ్ సజెషన్స్ మీకు తీసుకొని వస్తున్నప్పుడు దానిని ఒప్పుకోకూడదు.
దేవుని యొక్క వాక్యం దీనిని చాలా తేటగా బైబిల్లో పలుమార్లు తెలియజేసింది. దేవుని వాక్యానికి విరుద్ధంగా దేవునికి సహాయం చేయాలనే తత్వానికి వెళ్ళి ఒకవేళ అనే పదాన్ని ఆవిడ వాడింది. శారాయి అన్న మాట అబ్రాముతో ఒకవేళ నాకు సంతానం ఈమె వలన కలుగుతుందేమో అని ఆశపడింది. మానవ ఉద్దేశాలు, మానవ ఇష్టాలు అసంపూర్ణాలు, అవి క్షేమం కాదు. అందుకనే సామెతల గ్రంథకర్త సొలొమోను మహారాజు మాట్లాడుతూ రాయించినటువంటి సామెతల గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా తేటగా అతడు శాంతికరమైన దినాలు కోరుకునే వారి కొరకు రాసిన మాట మనకు సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడన్నాడు. నిజమే, మన యొక్క జీవితాల్లో మనం దీన్ని అంగీకరించాలి. దేవుడు మన యొక్క జీవితాల్లో సమస్తమైన సరళత దయచేయాలి అంటే ఆయన మాటకు మనము లోబడటం నేర్చుకోవాలి. ఆయన మాటకు విరుద్ధంగా బ్రతికితే మనకు క్షేమం కాదనేది మనం తెలుసుకోవాలి. 3వ వచనం. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరు అను ఐగుప్తీయురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండుటకు అతనికి ఇచ్చెను. తన భర్తకు వేరొక స్త్రీని భార్యనుగా ఇచ్చి శారాయి తప్పు చేసింది. ఇది అక్రమము. ఒకే పురుషుడు, ఒకే స్త్రీ, ఇది బైబిల్ ప్యాటర్న్. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తికి 10 భార్యలు, 8 భార్యలు, చాలామంది భార్యలు ఉన్న దేవుని యొక్క వ్యక్తులు కనపడ్డారు. అయితే అది అంగీకారం కాదు. చూడండి, ఇక్కడ శారాయి తాను తన దాసురాలు హాగరు ఐగుప్తీయురాలను తన పెనిమిటికి భార్యగా అప్పగిస్తుంది. దానివలన ఆమె జీవితం చాలా నష్టాల పాలు అయ్యింది. హాగరు జీవితం కష్టాల పాలైంది, శారాయి జీవితం కష్టాల పాలైంది, అబ్రాము జీవితం కూడా కష్టాల పాలైంది. ఈనాడు నేను మనవి చేస్తున్నాను, అక్రమ సంబంధం, భార్యాభర్త కాక మరొకరితో శారీరక సంబంధం అక్రమంగా కలిగి ఉన్నవారు ఎన్నడూ సుఖపడలేరు, ఎన్నడూ సంతోషంగా ఉండలేరు, ఎన్నడూ ధైర్యంగా ఉండలేరు. పిరికి జీవితం జీవించాల్సి వస్తుంది, అవమానం కలుగుతుంది, కొన్ని సందర్భాల్లో మరణం చోటు చేసుకుంటుంది. ఉదయమున పేపర్ తీస్తే, టెలివిజన్ ఆన్ చేస్తే ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. అక్రమము అనేటువంటిది జీవితంలో చొరబడితే క్రమమైనటువంటి జీవితం ఎక్కడ కొనసాగుతుంది? అది అసాధారణం, అది జరిగేది కాదు. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతిని అయితిని అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. హ్యూమన్ టెండెన్సీ, మానవుల యొక్క జీవితం, ఉద్దేశాలు, హృదయము, దాని స్పందన ఏ విధంగా ఉంటాయంటే, తమ జీవితంలో డౌన్ ట్రాడన్గా ఉన్నప్పుడు, చాలా తగ్గి ఉన్నప్పుడు పరిస్థితులు బాగానే ఉంటారు. తమకు ఎవరైనా లిఫ్ట్ ఇచ్చిన తర్వాత వారు అభివృద్ధి చెందితే, ఎవరైతే వారికి సహాయం చేసి అభివృద్ధి చేశారో వారి మీద అతిశయపడటం అనేక మంది అట్లాంటి వారు కనిపిస్తున్నారు. అది ఎటువంటి గుణం అంటారు? తనకు సహాయం చేసిన, తనకు స్థితి కల్పించిన వ్యక్తిని నీచురాలుగా ఆమె ఎంచటం ఎంత దౌర్భాగ్యం.
తాను గర్భవతిని అయితిని అని తెలుసుకునేటప్పుడు ఆమె దృష్టి కట్ట శారయి నీచురాలుగా కనిపిస్తోంది. తన యజమానురాలు దాని దృష్టికి నీచమైనదిగా ఉందన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు సామెతలు చెబుతారు. భూమి భరించలేని వాటిల్లో ఇట్లాంటి వ్యక్తులు ఒక్కరని సామెత చెబుతారు. హాగరు తను అవిశ్వాసి, ఆమె ఐగుప్తీయురాలు. ఆమె యొక్క వ్యక్తిగత జీవితం, ఆమె యాటిట్యూడ్ చూస్తున్నప్పుడు అబ్రాహాము తన సొంతమైనట్టు, యజమానురాలైన శారయి తనకేం కానట్టు, తాను దాసిని దాసురాలును అనేది ఆమె మరిచి ప్రవర్తించటం ఇక్కడ చూస్తున్నాం. మేలు చేసిన వ్యక్తిని నీచంగా ఎంచటం, కీడుతో ఎదుర్కోవటం అనేది అది మంచి హృదయపు లక్షణం కాదు. అప్పుడు శారయి అబ్రాహాముతో మాట్లాడుతూ, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైనని అయితేనని తెలుసుకున్నప్పుడు దాని దృష్టికి నేను నీచమైన దాన్ని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాముతో అనెను. చూసారా ఈ ట్రయాంగిల్ ఫైట్? అబ్రాహాము శారాయి భార్యాభర్తలు. అబ్రాహాము శారాయిల మధ్య శారాయి హాగర్ను తీసుకొచ్చింది. ఇప్పుడు ముగ్గురికి మనశ్శాంతి లేదు. నా ఉసురు నీకు తగులును శాపనార్థాలు పెడుతోంది ఇక శారాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యాభర్తల మధ్య వేరొక వ్యక్తి రాకూడదు, రానివ్వకూడదు. పురుషులు ప్రత్యేకంగా, స్త్రీలు, భార్యలు, భర్తలు ప్రత్యేక శ్రద్ధ తమ యొక్క వ్యక్తిగత వైవాహిక జీవితం పట్ల తీసుకొని తీరాలి. దేవునికి తప్ప మూడవ వ్యక్తిగా మరెవ్వరికీ చోటు ఇవ్వకూడదు. కనుక అది జరగనప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. నా ఉసురు నీకు తగులుతుంది అని అంటోంది అంటే ఆమె ఎంతగా గాయపడిందో ఒక్కసారి ఆలోచించండి. ఒక రాజకుమార్తె అని పేరు కలిగినటువంటి ఆమె నీచరాలు అని పిలిపించుకునే స్థితికి వచ్చింది. అది కూడా ఎవరి చేత? తన దాసి చేత తాను నీచరాలు అనిపించుకుందంటే ఇంకా తను ఎంత తగ్గిపోయినట్టు. ఆమె విలువ పడిపోయింది, ఆమెకు విలువ లేని స్థితి వచ్చింది. అవును, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పవిత్రత, పరిశుద్ధత విడిచిన వారికి నీచమైనటువంటి జీవితమే దొరుకుతుంది. జాగ్రత్త. నీచమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి స్థితిగతులే ఏర్పడతాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, క్రీస్తు యొక్క బిడ్డలు పరిశుద్ధతతో జీవించాలి. పరిశుద్ధత మీదే జీవితాన్ని కట్టుకోవాలి. ఎక్కడ బురదలో అడుగు పడకూడదు, ఎక్కడ పాపములో జోగకూడదని నేను మనవి చేస్తున్నాను. ఆమె శాపనార్థం పెడుతోంది. అబ్రాహాముతో మాట్లాడుతూ, నేనే కదా నీకు ఇచ్చింది, ఇప్పుడు ఆమె నన్ను చూడు ఇట్లా చేస్తోంది. కనుక దానిలో అబ్రాహాము పాత్ర ఏముందండి? అయితే హాగరు పట్ల అబ్రాహాము కూడా సాఫ్ట్ కార్నర్ చూపించి ఉండాలి. లేకపోతే ఆవిడ నా ఉసురు నీకు తగులుతుంది అని మాట వాడేది కాదేమో. ఒక విధంగా అబ్రాహాము తరువాత జీవితాన్ని కనుక మనం చూస్తే ఇష్మాయేలుని బట్టి దేవుని యొద్దకు వెళ్ళి ఏడ్చినట్టుగా కూడా వాక్యం కనిపిస్తుంది, బాధపడినట్టుగా వాక్యం కనిపిస్తుంది. కనుక అబ్రాహాము కూడా సంతానాన్ని గురించి ఎంతగానో ఇష్టపడ్డాడు కాబట్టి శారా మాట విన్నాడు. దేవుని మాట వినుంటే ఇంకా బాగుండేది. కొన్ని పర్యాయాలు మన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి మనం దేవుని మాటకు భిన్నంగా వెళ్ళటానికి ఇష్టపడుతుంటాం. కానీ అది క్షేమము కాదు అనేటువంటిది మన యొక్క జీవితాల్లో మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ మనస్సుకు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. చూస్తున్నారా?
గర్వించినందున, అతిశయించినందున హాగరుకు వచ్చిన పరిస్థితి ఏమిటో తెలుసా? శ్రమ కలిగింది, హ్యూమిలియేషన్. శారయి హాగరును బాధ పెట్టడం ప్రారంభించింది. సూటిపోటి మాటలతోనూ, పనిచేసే ఆమె కాబట్టి తనను అత్యధికమైన శ్రమకు గురి చేయటం ద్వారాను, ఏదో ఆమెకు బాధ కలిగేటట్లుగా ప్రవర్తించి ఆమెను వెళ్ళగొట్టడానికి, ఆమెను పొమ్మనక పొగబెట్టారు అనే సామెత టైపుగా శ్రమను ఆమెకు కలుగచేసింది. అది భరించలేక ఆమె పారిపోవటానికి సిద్ధపడింది. చూడండి 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా శూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసువైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోచున్నాను అనెను. చూడండి, తాను దేవుని యొక్క దూత చేత గుర్తించబడినది. ఏమని గుర్తించబడినది? అబ్రాము యొక్క భార్యగా గుర్తించబడలేదు. శారయి యొక్క దాసురాలువైన హాగరు అనే పిలిచింది, కానీ అబ్రాము యొక్క భార్యవైన హాగరు అని పిలవలేదు. ఆమె ఐడెంటిటీ శారయి యొక్క దాసురాలు కనుక ఆమె ఇచ్చిన జవాబు కూడా ఏమన్నదంటే, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నా యజమానురాలైనటువంటి శారయి నుండి పారిపోతున్నాను అన్నది. గమనించారా? డిస్ప్యూట్ బిట్వీన్ విమెన్, స్త్రీల మధ్య ఇక్కడ పోరాటం కనిపిస్తుంది. నేను పారిపోతున్నాను, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ప్రశ్నలు మీరు గమనించండి. 2 ప్రశ్నలు అడుగుతున్నాడు ఇక్కడ. ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? ఉన్నతమైన ప్రశ్నలు ఇవి. ఈ రాత్రి నీవు నేను పరిశీలించుకోవలసిన ప్రశ్నలు. ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఇది జీవితానికి సంబంధించిన ప్రశ్నలు. మనము తల్లి గర్భంలో నుండి వచ్చాం, భూగర్భంలోనికి వెళ్ళబోతున్నాం. ఆ తదుపరి మన ఆత్మ ప్రభువుతో కూడా ఉండబోతోంది. మనం ఎక్కడి నుండి వచ్చాం? మంటి నుండి వచ్చాం. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మంటిలోనికి వెళ్ళబోతున్నాం. అయితే ఈ మధ్యకాలంలో నీ డెస్టినీని నీవెలా నిర్ణయం చేసుకుంటున్నావు? ఇక్కడ వాక్యాన్ని చూస్తున్నప్పుడు దానికి ఆమె ఇచ్చిన జవాబును విన్నటువంటి యెహోవా దూత, ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్, యెహోవా దూత, దేవుని దూత కాదు, ఇక్కడ యెహోవా దూత. ఈ టైటిల్తో యేసుక్రీస్తు ప్రభువు యొక్క ముంగుర్తు ప్రత్యక్షతలవి. ఆయన ఏమంటున్నాడు తెలుసిన? నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారముగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కంటావు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. యెహోవా దూత ఇక్కడ ఇండిపెండెంట్గా ప్రామిస్ చేస్తున్నాడు. నేను నిన్ను విస్తరింపచేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను. గమనిస్తున్నారా? దేవుడే వాగ్దానం చేయగలిగేది బైబిల్లో. ఏ దేవదూతలు కూడా బైబిల్లో వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవారు కనపడరు మీకు. త్రిత్వములో భాగం యెహోవా దూత ప్రత్యక్షత దేవుని వాక్యం యొక్క భౌతిక ప్రత్యక్షత. ఈ భౌతిక ప్రత్యక్షతలో హాగరుతో మాట్లాడుతూ చెబుతున్నాడు, నీవు భయపడద్దు, నువ్వు వెనక్కి వెళ్ళు, నీ దాసురాలు చేతి కింద అణిగి మణిగి పడి ఉండు, నీవు దాసురాలుగానే ఉండు, అయితే నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నీ సంతానమును నేను లెక్కింప వీలు లేనంత విస్తారముగా విస్తరింపజేస్తాను, ఇది నిశ్చయం అని ఆమెతో చెబుతున్నాడు. యెహోవా నీ మొర విన్నాడు, నీవు కుమారుని కంటావు, ఇష్మాయేలు అనేటువంటి పేరు పెడతావు. ఇష్మాయేలు అనే మాటకు అర్థం దేవుడు వినును, యెహోవా మొర విన్నాడు, అందుకే ఇష్మాయేలు. హాగరు యొక్క కన్నీటిని చూచాడు, హాగరు యొక్క మొరను విన్నాడు, ఆమెకు ప్రత్యక్షమై వెనుకకు పంపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హాగరు వెనుకకు తిరిగి వెళ్ళి మరలా 13 సంవత్సరాలు అక్కడ
ఇష్మాయేలుకు 13 సంవత్సరాలు వచ్చినప్పుడు సున్నతి చేయించబడ్డాడు. అప్పటి వరకు అక్కడే ఉన్నారు. కాబట్టి ఈ వృత్తాంతం అంతా చూస్తున్నప్పుడు ఒక డివైన్ ఇంటర్వెన్షన్ కనిపిస్తోంది. ఇక్కడ అబ్రాము తప్పు చేశాడు, హాగరు తప్పు చేసింది, శారయి తప్పు చేసింది. అయినా దేవుడు వారి యొక్క తప్పిదాన్ని నుండి వారిని విడిపించి వారికి సమాధానం కలిగించడానికి ఆయన జోక్యం చేసుకున్నట్లుగా ఇక్కడ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇష్మాయేలును గురించి అంటూ, అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. అతడు తన సహోదరులందరి ఎదుట నివసిస్తాడని ఆమెతో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు అని మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎలయనగా నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకునేను. చూడండి, హాగరుకు దేవుని యొక్క ప్రత్యక్షత దొరికింది. హాగరు అన్న మాట గమనించండి, నన్ను చూచిన వానిని నేను చూచి తిని. ఇట్స్ అ వండర్ఫుల్ వర్స్. నన్ను చూచిన వాడు, ఆకాశము నుండి హాగరును చూచిన వాడిని హాగరు చూస్తోంది ఎదురుగా. త్రిత్వ ప్రత్యక్షతలో యేసుక్రీస్తు ప్రభు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఏకరీతిగా ఉన్నారు, ఒక్కటై ఉన్నారు. వారు ఆత్మస్వరూపిగా ఆమెను చూచారు. భౌతికంగా ఆమె ఆయనను చూచింది. అందుకే అంటోంది, నన్ను చూచిన వానిని నేను చూచి తిని. మొర విన్నటువంటి దేవుడు, చూస్తూ ఉన్నటువంటి దేవుడు అనే పేరుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మాట్లాడతాడు. ఈ 3 విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతున్నాయి. హాగరుతో మాట్లాడాడు, హాగరు మొర విన్నాడు, హాగరును చూచాడు. హాగరును చూచిన వాడని హాగరే సాక్ష్యం చెబుతోంది. ఆ దేవుణ్ణి హాగరు యెహోవా దూతగా చూడగలిగింది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు ప్రభువే. ఆయనను నీవు వాక్యమునందు కనుగొనగలుగుతావు. ఆయనను చూడక నమ్మినందున నీవు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు పారిపోతున్నావో అలా పారిపోకుండా దేవుని యొద్దకు నీవు రాగలిగితే, దేవుడిచ్చిన డైరెక్షన్ను నువ్వు ఫాలో అవ్వగలిగితే, దేవుడు చూపించిన మార్గాన్ని నీవు విధేయతతో, అనుకమతో, మెళుకువతో నీవు ఉండగలిగితే, నీ దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యాన్ని చేస్తాడు. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ మొర వింటున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రభువు నీ హృదయాన్ని ఎరిగినవాడు, నీ సమస్యలను ఎరిగినవాడు, నీ కన్నీటిని ఎరిగినవాడు, నీ దుస్థితిని ఎరిగినవాడు, నీ ఉన్నటువంటి పరిస్థితిని ఎరిగినవాడు, వాటిని సరిచేయగలిగిన సమర్థుడు. ఆయన చేతికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. నీ భవిష్యత్తును ఎరిగినవాడు, నీ సంతానం యొక్క భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఎన్నడూ కూడా నీ వ్యక్తిగత స్వబుద్ధిపై ఆధారపడక దేవుని వాక్యంపై ఆధారపడటం నేర్చుకోవాలి. అందుచేత ఆ నీటి బొగ్గకు బెయర్ లెహాయి రోయి అని పేరు పెట్టబడిను. అది కాదేశునకును బెరుదుకును మధ్య ఉన్నది. తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రాహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలును పేరు పెట్టెను. హాగరు అబ్రాహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాహాము 86 ఏండ్లవాడు, 86 ఇయర్స్. 75వ సంవత్సరం వాగ్దానం. అతని యొక్క జీవితంలో అతడు ప్రయాణం ప్రారంభించాడు. 86 సంవత్సరాలు వచ్చాయి. 10 ఏళ్ళు కనానులో నివాసం ఉన్నాడు. ఆ తరువాత 13 సంవత్సరాలకు మరలా తిరిగి దేవుడు అబ్రహామునకు శారయి ద్వారా కుమారుని ఇచ్చాడు. ఈ 13 సంవత్సరాల్లో ఇష్మాయేలు అబ్రహాము ఇంట పెరుగుతూ వచ్చాడు. అతని చేతులు అందరి చేతులు అతనికి విరోధముగా ఉండేట్టుగా అడవిగాడిద వంటి స్వభావాన్ని కలిగిన వాడుగా అతడు ఉంటాడని చెప్పబడిన మాట నెరవేరింది చరిత్రలో. ఈ రాత్రికాలం వాక్య భాగాన్ని నేను ఇక్కడ
నిలుపుదల చేస్తున్నాను. 16వ అధ్యాయం మనం ముగించుకున్నాం. 17వ అధ్యాయము 16వ అధ్యాయానికి మధ్య 13 సంవత్సరాల గ్యాప్ ఉంది. 16వ అధ్యాయానికి 17వ అధ్యాయానికి మధ్య 13 సంవత్సరాల గ్యాప్ ఉంది. దీనిని గురించి రేపటి వాక్య ధ్యానములో మనము ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారము ఇచ్చిన వారు పోనంగి వాస్తవ్యులు దోమతోటి గోపి గారు, సునీత గారు. వీరి కుమారులు భానుప్రసాద్, రాకేష్ గారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేయండి. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసాంతం వరకు లేరు. దయచేసి ప్రార్థన చేయండి. ప్రేరణ కలిగిన వారు ముందుకు రండి. ఏసే పరిష్కారం 24 గంటల ఛానల్ కొవ్వూరు యువరాజ్ నెట్వర్క్ ద్వారా, చింతలపూడి ఫ్రెండ్స్ నెట్వర్క్ ద్వారా కొనసాగుతోంది. 24 అవర్స్ ఛానల్. అలాగే ఇతర ప్రాంతాలు ప్రభు ద్వారాలు తెరిచేట్టుగాను, ప్రభు వనరులు సమకూర్చేట్లుగాను ప్రార్థన చేయండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వాక్య ధ్యానమును ఆది కాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా వాక్యము విన్న బిడ్డలలో ఎవరైనా అక్రమ సంబంధంలో ఉన్నవారుంటే వారిని ఆ సంబంధము నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన గోపి గారిని, సునీత గారిని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభువా, పంపించండి. మీ నామమును మహిమపరచుకోండి. ప్రతి అవసరం తీర్చండి. మీపై ఆధారపడ్డ కృప చూపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.